హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. 'కిరోబాంగ్' గారి 'కేరామ్' ట్రైలర్ అనేది రిలీజ్ అయిపోయిందనమాట. మరి ఎలా అనిపించింది ట్రైలర్? నచ్చిందా? నచ్చలేదా? మొన్ననే మనకు టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఆల్రెడీ మీకైతే రివ్యూ కూడా చెప్పేసాననమాట. టీజర్ ఎలా అనిపించిందో. మరి ట్రైలర్ అన్నా బాగుందా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అలాగే మన 'కిరోబాంగ్' గారికి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతో లేదో కూడా మాట్లాడుకుందాం భయ్యా. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. 'కేరాప్' మూవీలో వచ్చిన ప్రతి ప్రమోషన్ కంటెంట్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదనమాట. సాంగ్స్ గానీ, టీజర్ గానీ, ఇక టీజర్ గురించి చెప్తే మరీ దారుణంగా అని చెప్పుకోవచ్చు. అంత డబుల్ మీనింగు అంత గలీజుగా అయితే ఉండే అనమాట టీజర్ అనేది. మరి ప్రమోషన్ కాకుండా మరి ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ చూసన్నా మూవీ మీద కొంచెం హోప్ వచ్చిందా లేదా అంటే, నాకైతే టీజర్ కంటే ట్రైలర్ అనేది కొంచెం పర్లేదు బాగుంది అనిపించింది తప్ప, ఇది కదరా ట్రైలర్, ఇది కదరా ఎంటర్‌టైన్‌మెంట్ అన్నట్టు నాకెక్కడ కనపడలేదనమాట. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మైనస్ పాయింట్ గురించి కూడా మాట్లాడుకుందాం భయ్య డీటెయిల్‌గా అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 'కిరణ్ గారి' గురించి అయితే మాట్లాడుకోవాలనమాట. లుక్స్ అనేది చాలా బా అనిపించింది. కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే హీరోయిన్ గారనమాట. హీరోయిన్ గారు డబ్బింగ్ అయితే చాలా బా అనిపించింది. అండ్ మనకి ఇంకా బాగా నచ్చింది ఏంటిదంటే సినిమాటోగ్రఫీ అనమాట. సినిమాటోగ్రఫీ అయితే చాలా బా అనిపించింది. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా బాగా మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా అంటే ప్రొడక్షన్ క్వాలిటీస్ గురించి అనమాట. ఎక్కడో మనకైతే తగ్గలేదనమాట. ప్రొడక్షన్ క్వాలిటీస్ అనేది చాలా మంచిగా అయితే ఖర్చు పెట్టారు. అండ్ మనకైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. అది నాకైతే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికే చాలా బా అనిపించింది ట్రైలర్‌లో అయితే. నాకు ట్రైలర్‌లో బాగా నచ్చింది ఏంటిదిరా అంటే మన 'కిరణ్ గారి' క్యారెక్టర్ అనమాట. బా అనిపించింది. ఎలారా అంటే ఇవాళ యూత్ ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది. తాగడం, తిరగడం, లవ్ గాని, కాలేజ్‌లో వచ్చే గొడవలు గాని, తిక్క తిక్క ఏషాలేసేవి గాని, ప్రతిది కూడా మనకైతే యూత్ ఇప్పుడు ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది. చాలా బా అనిపించింది క్యారెక్టర్ అనేది. ఇది నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్‌లో అయితే మనకు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటుందనేసి చెప్పారు. అండ్ మనకు డైరెక్టర్ గారు కూడా చెప్పారనమాట. ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఉంటుందనేసి. హీరో గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అనమాట. ఎవ్రీథింగ్ అయితే చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే చాలా బావుంటుందనేసి. కానీ ఆ ట్రైలర్‌లో ఎక్కడ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే అసలు కనపడలేదు. కామెడీ అయితే అసలు వర్కౌటే కాలేదనిపించింది. అంత క్రింజ్ కామెడీ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట ట్రైలర్‌లో. అలాగే ట్రైలర్ చూస్తుంటే చాలా పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. మన సాయి కుమార్ గారు, అలాగే నరేష్ గారు, ఆలీ గారు, మన వెన్నెల కిషోర్ గారు చాలా మంది యాక్టర్స్ ఉన్నా కూడా ఎక్కడో నాకైతే కామెడీ అయితే అసలు వర్కౌట్ కాలేదనిపించింది. వీళ్ళు చెప్పింది ఏంటిది ప్రమోషన్‌లో కామెడీ అనేది వర్కౌట్ అయితదన్నారు. కామెడీ అనేది చాలా బావుంటుందన్నారు. కానీ ట్రైలర్ నాకు వర్కౌట్ కాలేదు. మరి చూడాలి మరి మూవీలన్నా వర్కౌట్ అవుతదో కాదో. ఇది ఫైనల్‌గా చెప్పేది ఏంటిదిరా అంటే కామెడీ అనేది వర్కౌట్ కావాలి. అలాగే స్టోరీ కూడా చాలా బావుండాలనమాట. ఈ 2 కనుక వర్కౌట్ అయితే మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది ఈ పండక్కి. లేకపోతే కష్టం అని చెప్పుకోవచ్చు. మన 'కిరణ్ గారికి' కమ్‌బ్యాక్ అవ్వడం. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈళ్ళు ఫస్ట్ నుంచెల్లి ప్రమోషన్‌లో చెప్పేది ఏంటిదిరా అంటే ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఉంటుందని చెప్పారు మూవీలో. మరి చూడాలి మరి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటదా లేదా అనేది వచ్చిన తర్వాత. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే నాకైతే పర్లేదనిపించింది అంతే. టీజర్ కంటే కొంచెం ట్రైలర్ అనేది బాగుంది. అంతే గనక మరి తోపుతురం అయితే లేదనమాట ట్రైలర్ అనేది. మరి మీకెలా అనిపించింది 'కేరామ్' ట్రైలర్? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే అక్టోబర్ 18థ్ రోజున మీరు మూవీకి వెళ్తున్నారా? వెళ్ళట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇది 'కిరణ్ గారి' ట్రైలర్ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.